మన మహేష్ అన్న సూపర్ స్టార్ కృష్ణ గారిని తలుచుకుంటూ ఇవాళ మార్నింగ్ చేసిన పోస్ట్ చూసి అయితే నాకు కొంచెం ఎమోషనల్ గా అనిపించింది భయ్య. వాస్తవానికి ఇలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమాలో మహేష్ బాబు గారిని గనక కృష్ణ గారు చూసుంటే ఎంతగానో ఆనందించేవారు భయ్య. కానీ ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఈ ఈవెంట్ వైబ్ మాత్రం ఆయనకు రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మన జక్కన్న సినిమా తీయడంలోనే కాదు, దాన్ని ప్రమోట్ చేయడంలో కూడా ఎప్పుడు కొత్త తరహాలోనే ఉంటాడు భయ్య. గ్లోబ్ టోటరా చిన్న టైటిల్ రిలీజ్ ఈవెంట్ కి ఇంత హంగామా అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ భయ్య. ఓ 10 బిగ్ సినిమాల రీ రిలీజ్ కి అయ్యే బడ్జెట్ ని కేవలం ఈ ఒక్క ఈవెంట్ పైనే ఖర్చు చేస్తున్నారు. దాదాపుగా 30 కోట్ల పైనే ఈ ఈవెంట్ కోసం అయితే స్పెండ్ చేశారట. 100 ఫీట్ ఎల్ఈడి స్క్రీన్ ని స్పెషల్ గా డిజైన్ చేయించడమే కాకుండా ఆడిటోరియం దగ్గరికి వెళ్ళడానికి కూడా స్పెషల్ నావిగేషన్స్ ఇంకా స్పెషల్ రూట్స్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు మన జక్కన్న. ప్రతి ఈవెంట్ కి వెళ్ళడానికి పాసెస్ ఇచ్చినట్టుగా ఈ ఈవెంట్ కి వెళ్ళడానికి మాత్రం పాస్పోర్ట్లను ఇస్తున్నారు. ఆ పాసులు కూడా 3 వేరియేషన్ లో కనబడుతున్నాయి. ఒకటి రెడ్, ఒకటి ఎల్లో, ఇంకోటి ఆరెంజ్. మరి ఏ పాసులు ఎవరెవరికో మనకైతే క్లియర్ గా తెలియదు, కానీ ఆ పాస్పోర్ట్ల పైన కూడా మళ్ళీ నావిగేషన్ అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక ఈ ఈవెంట్ కి వెళ్ళలేకపోతున్నందుకు చాలా మంది ఫ్యాన్స్ అయితే బాధపడుతున్నారు. కానీ మెనీ మోర్ ఈవెంట్స్ ఉంటాయని మన మహేష్ బాబు గారు అయితే ఒక బైట్ లో చెప్పారు. ఇది టైటిల్ రిలీజింగ్ ఈవెంట్ కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ లో వచ్చే ఈవెంట్స్ కి ఇన్ని ప్రోటోకాల్స్ లేకుండా ఫ్యాన్స్ అంతా ఆనందంగా వెళ్లేలాగా ఏమన్నా ఏర్పాట్లు చేస్తారేమో చూద్దాం. కొంతమంది స్పెషల్ ఫ్యాన్స్ కి అయితే ఈ పాస్పోర్ట్లు దొరికాయి. ఒకవేళ మీకు గనక దొరికింటే ఒకసారి కామెంట్ చేయండి.